ఇక్కడికి వచ్చిన నా సోదరులందరికీ కూడా, వీర మహిళలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. సభ ప్రారంభించడం కన్నా ముందు, ఈ ప్రసంగం ప్రారంభించడం కన్నా ముందు ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఇంతమంది పెద్దలు సూచనలు చేస్తున్నారు, చాలా మందికి గైడెన్స్ ఇస్తున్నారు, వారి ఎజెండాని, జనసేన పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో చెప్తున్నారు. కానీ ఒక సంవత్సరం పాపని ఒడిలో వేసుకొని 2 గంటల నుంచి అక్కడే కూర్చున్న నాకు జన సైనికుడి నిబద్ధత, పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకున్న నిబద్ధతని అక్కడ చూపిస్తుంది. సంవత్సరం పిల్లని ఒడిలో వేసుకొని 2 గంటల నుంచి ఇక్కడ కూర్చున్నాడు అన్న. ఇట్లాంటి జన సైనికులే పార్టీకి కావాలన్నా, ఇట్లాంటి నిబద్ధత ఉన్న జన సైనికులే ఈ పార్టీకి అవసరం అన్నా. ఇకపోతే ముందు స్టార్ట్ చేస్తే, ఇందాక అందరూ చెప్పినట్టు చేవెళ్లలో చాలా ప్రకృతి వనరులు ఉన్నాయి. ఇప్పుడు వికారాబాద్ అడవులు కానీ, చేవెళ్లలో రైతులు కానీ, మన తాండూరులో లైమ్ స్టోన్ సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ, లేదంటే పరిగిలో స్వాతంత్ర పోరాట స్ఫూర్తి కానీ, రాజేంద్ర నగర్ పరిశోధన కేంద్రం, ఇట్లా ఇన్ని వనరులున్న చేవెళ్ల పార్లమెంట్ లో ఉద్యోగాలకి, యువకులకు ఉద్యోగాలు లేవు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, పరిశ్రమలున్న లోకల్ స్థానికులకి ఉద్యోగాలు లేవు. ఇట్లాంటి ఎన్నో సమస్యలు. ఇక్కడ రోడ్లు లేక ఈ చేవెళ్ల రోడ్డు మీద ఎన్నో యాక్సిడెంట్లు, ఎంతో మంది చనిపోయారు అన్న. సో అట్లాంటి డెవలప్మెంట్ కి నోచుకొని ఈ పార్లమెంట్ లో ఈ రోజు జనసేన పార్టీని ఈ స్థాయి వరకు తీసుకురావడం నాకు సంతోషంగా ఉంది. ఒక 3 నెలల ముందు ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న రాష్ట్ర నాయకులతో నేను చెప్పదలుచుకున్నా, మన మున్సిపల్ ఎన్నికల తర్వాత మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ చేసే ముందు వరకు కూడా ఇక్కడ ఒక నాయకుడు లేడు. ఆ రోజు ఒక మీటింగ్ పెట్టాలన్నా ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఈ రోజు ఈ స్థాయి వరకు వచ్చింది. నేను ఈ వేదిక మీద నుంచి మా కార్యకర్తల తరఫున ఈ రాష్ట్ర నాయకత్వానికి మాటిస్తున్నా, దీన్ని రెండోసారి రాష్ట్ర నాయకత్వం వచ్చేసరికి రెట్టింపు, దీన్ని 10ఇంతలు, రెండింతలు, 5ఇంతలు, 10ఇంతలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని నేను రాష్ట్ర నాయకత్వానికి ఇక్కడ నుంచి చెప్తున్నాను. నేను ఇది కేవలంగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. నేను చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ లింగం గౌడ్ గారి మనవాడిని. ఆయన ఆ రోజుల్లో 1978 ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జనతా పార్టీ నుంచి బీజేపీ 1980లో ఫార్మ్ అయ్యే టైంలో బీజేపీని పునాదులతో బలోపేతం చేసే దిశగా చేవెళ్ల గడ్డ మీద ఆయనకు అవకాశం దక్కింది. ఆ రోజు ఆయన చేవెళ్లలో బీజేపీని బలోపేతం చేశారు. ఈ రోజు అదే చేవెళ్ల గడ్డ మీద జనసేన పార్టీని బలోపేతం చేసే అవకాశం ఆ దైవ రూపంలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. జనసేన పార్టీలో రాష్ట్ర నాయకత్వం నాకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతిసారి నువ్వు చేయగలవు నాకు ప్రోత్సహించి నన్ను ముందుకు నడుపుతున్న రామ్ కల్లూరి గారిని, శంకర్ గౌడ్ గారిని, సాగర్ గారిని, ప్రేమ్ గారిని, మచ్చా సుధాకర్ గారు, సతీష్ రెడ్డి గారు, మిగతా అందరు గరాల్ శ్రీనివాస్ గారు, వాళ్ళ సూచనల మేరకు నేను ఈరోజు ఇక్కడ రాగలిగాను. ఇందాక హామీ ఇచ్చినట్టు దీన్ని ఖచ్చితంగా 10ఇంతలు చేస్తాం. మనం ఇండివిజువల్ గా కొట్లాడితే మన బలం సరిపోదు. ఇదే చేవెళ్ల పార్లమెంట్ లో చెట్టుకొకరు పుట్టుకొకరుగా ఇంతకుముందు 2014 నుంచి పనిచేశారు. ఈ రోజు అందరం కలిసి ఇక్కడికి వస్తే దాదాపు 300 మంది వరకు ఇక్కడ జమ అయ్యాం. రేపు దీన్ని 3000 మంది వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ 5000 విడిగా వాటి బలం సరిపోదు, కానీ పిడికిలు బిగించి కొద్దిలో చేవెళ్ల నుంచే జనసేన రీసోర్సింగ్ పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇంకో 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. రానున్న ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం ఖచ్చితంగా మనం సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం. ఇది పలువార్లు ఇంతకుముందు చెప్పారు. దాంతో పాటు రాష్ట్ర నాయకత్వం, అంటే మనకి పవన్ కళ్యాణ్ గారు మెంబర్ టు లీడర్షిప్ అనే ప్రోగ్రామ్ ని కూడా డిజైన్ చేశారు. అంటే కార్యకర్తల నుంచే నాయకులు పుట్టాలి. ఈ రోజు ఇక్కడ కూర్చున్న నాయకులంతా ఊరికే రాలేదన్నా. 2014 నుంచి జెండాలు మోసిన మీ కష్టానికి ప్రతిఫలమే ఇక్కడ ఇంతమంది నాయకులు. ఈ రోజు రేపు మీ కష్టంలో నుంచి మీరు నాయకుల్లో పుట్టి మీరు ఇదే వేదిక మీద కూర్చోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చేవెళ్ల గడ్డ మీద నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.